హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడే అక్కినేని అఖిల్ యాక్ట్ చేసిన లెనిన్ సినిమా చూసి దాని అనుభవాలు మీతో పంచుకోవడం కోసం వచ్చాను. అండ్ మామూలుగా ప్రతి విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాలో లాగే ఇది ఎక్కడో చిత్తూరు ప్రాంతంలో ఒక అంటే ద్రౌపది అమ్మవారిని కొలిచే ఒక ఆనవాయితీ సంప్రదాయం ఉన్న ఊళ్ళో వాళ్ళు కొన్ని రోజుల తరబడి ఆ కార్యక్రమం భారతం జాతర అనేదో చేసే ఒక బేసిక్ ఒక బ్యాక్‌డ్రాప్ తీసుకున్నాడు నందు. అండ్ దాన్ని చాలా అద్భుతంగా మలిచే ప్రయాణంలో ఆ క్యారెక్టర్లు గానీ, ఆ సీన్‌లు గానీ రైట్ ఫ్రమ్ అఖిల్ క్యారెక్టర్ టు లాస్ట్ క్యారెక్టర్‌గా మనం తీసుకోవాలంటే అన్ని క్యారెక్టర్‌లని కూడా ఆ సినిమా కథలోకి బాగా కూర్చోపెట్టి వాటితో ప్రతి మలుపులోని ముందుకు సాగే ప్రతి సీన్ ప్రతి షాట్‌ని కూడా చాలా క్యాలిక్యులేటెడ్‌గా ప్రాపర్ మీటర్‌లో రన్ చేసి బంగారం ఎక్కడ కూడా ఒక ఇంబ్యాలెన్స్ అన్నది కథలో ఇన్ ది సెన్స్ పిక్చరైజేషన్‌లో ఎక్కడ స్క్రీన్‌ల మీద నడుస్తున్నప్పుడు సినిమా ఆడియన్స్‌కి ఈ ల్యాగ్ అని లేకపోతే ఇక్కడ కొంత అనవసరం వేస్టేజ్ ఇక్కడ ఇది తీసేయొచ్చు, ఇది పెట్టేయొచ్చు అనే విమర్శలు గానీ లేదా విశ్లేషణలు గానీ వాటికి అతీతంగా చాలా గొప్పగా స్క్రీన్ ప్లే నడిచి చాలా ఎక్సైటింగ్‌గా అంటే ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర నుంచి బిగినింగు మామూలుగా ఒక జనరల్ విలేజ్ స్టోరీలాగా దానిలో ఫ్రెండ్‌షిప్ ఉంది, దానిలో లవ్ ఉన్నది, ఆధిపత్య పోర్లు ఉన్నాయి, నెగెటివ్ క్యారెక్టర్లు అంటే భారతంలో ఉన్న క్యారెక్టర్లను రిప్రజెంట్ చేసే దానిలో సెకండ్ పాత్రని మన వెటరన్ యాక్టర్ బ్రహ్మాజీ చేయడం జరిగింది. అలాంటి పాయింట్ల దగ్గర తను బాగా ఆ క్యారెక్టరైజేషన్స్‌ని బాగా కార్వ్ ఔట్ చేసుకొని ఆ భారతం కథలో అంటే బిగినింగే దీనికి ఒక మంచి ఎలివేషన్ ఎక్కడొచ్చిందంటే జూనియర్ ఎన్టీఆర్ దీనికి ఓపెనింగ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, భారతం గురించి చెప్పిన ఆ 1-2 మినిట్స్ ఆ వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ట్రార్డినరీగా డెలివరీ చేయడం, దానికి ఆ సినిమాకి ఒక అంటే మనకి రాబోయే సినిమా దాదాపు 2.5 గంటలు దగ్గర నడుస్తున్న సినిమాలో లాస్ట్‌కి వచ్చేసరికి ఎంత హెవీనెస్ సినిమా క్యారీ చేసిందో ఆ హెవీనెస్‌ని కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసి దాన్ని ఎన్హాన్స్ చేసే విధంగా జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రావడం అన్నది సినిమాకి బిగినింగ్‌లో చాలా మంచి ఎలివేషన్ ఇచ్చింది సినిమాకి. ఇంకా అక్కడి నుంచి నడిచే కథలో మనం ముందుకెళ్తుంటే గనక ఇంటర్వెల్ బ్లాక్ ఓపెన్ అయిన దగ్గర నుంచి సెకండ్ ఆఫ్ సంథింగ్ అరెస్టింగ్ అనమాట. థియేటర్‌లో పిన్ డ్రాప్ సైలెన్స్‌తో సినిమా చూసిన సందర్భాలు చాలా తక్కువుంటాయి. అంటే నెగెటివ్ కామెంట్లు రావడం గానీ, లేకపోతే ఏదో ట్రోలింగ్ చేసినట్టుగా అరుపులు, కేకలు వేయడం, రిడిక్యూల్ చేస్తూ అరుపులు అరవడం ఇలాంటిది ఏమీ లేదు. థియేటర్ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ సెకండ్ హాఫ్. ఎందుకు అంటే స్క్రీన్ మీద నడుస్తున్న సీన్లు ఒక్కొక్క సీను వస్తుంటే ఒక్కొక్క ట్విస్ట్ పడుతుంటే థియేటర్లో ఆడియన్స్ వాళ్ళు పూర్తిగా దే ఆర్ గెట్టింగ్ లాస్ట్ అనమాట. థియేటర్లో ముందుకెళ్తుంటే సినిమా మనం ప్రిడిక్టబుల్ కథలా అనిపించి ప్రారంభమైన ఈ సినిమాలో అసలు అనూహ్యమైన మలుపులు, ఆ అనూహ్యమైన టర్న్స్ అవి ట్విస్టులు, మలుపులు ఇవన్నీ కూడా సినిమాని అసలు మా ఆడియన్స్‌ని కొంతసేపు అయితే మాత్రం ఉక్కిరిబిక్కిరి చేసాయనే చెప్పాలి. వీటన్నిటికి తోడు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నేను లాస్ట్ టైం నా వీడియోలో కూడా చెప్పా. అఖిల్ అమ్మ దొంగ ఇది నువ్వేనా అని అనిపించింది నాకు ఆ ట్రైలర్స్, టీజర్స్ అవన్నీ చూసినప్పుడు. అంటే అఖిల్ అంటే మనకి నార్మల్‌గా ఒక చాక్లెట్ హీరో, ఒక అర్బన్ స్టైలైజేషన్‌లో హీరో. నన్ను దాటి వసంత్ గారిని తాకని రా చూద్దాం. స్వీట్‌గా ఉంటాడు, హ్యాండ్సమ్‌గా ఉంటాడు. ఇవన్నీ మనం ఇప్పటివరకు చూస్తున్నవి. కానీ ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ రగ్గడ్‌గా ఆ చిత్తూరు భాష మాట్లాడడం గానీ, లేకపోతే ఆ నాటుగా, ఆర్గానిక్‌గా ఒక విలేజ్ బాయ్ పైగా ఆ కైండ్ ఆఫ్ ఒక హార్డ్ వర్కింగ్ ప్లేస్‌లో ఆ ప్రాంతంలో ఉన్న ఒక యువకుడు ఎంత నాటుగా, ఎంత రఫ్‌గా, టఫ్‌గా ఉంటాడో అలాగ కనిపించడమే మొట్టమొదట అఖిల్ సాధించిన మొట్టమొదట అచీవ్‌మెంట్ ఈ సినిమాలో.
ఈ పంచాయతీ నీడి దాకా తెచ్చిన తర్వాత తన భాషను మెయింటైన్ చేసాడు లాస్ట్ వరకు కూడా. కొన్ని సినిమాలు మనం చూస్తుంటాం, ఒక స్లాంగ్ స్టార్ట్ అయ్యి అక్కడక్కడ స్లిప్ అవుతుంటుంది, అది మామూలు జనరల్ కేటగిరీలోకి వచ్చేస్తుంటుంది. కానీ బట్ అఖిల్ వాజ్ సో కీన్, కంప్లీట్గా లాస్ట్ డైలాగ్ వరకు కూడా తను ఎక్కడ ఆ రాయలసీమ చిత్తూరు యాస, మళ్ళీ చిత్తూరు యాస కొంచెం కొత్తగా ఉంటుంది రాయలసీమలోనే, అలాంటి దాన్ని డిఫరెంట్గా ఉంటుంది ఆ యాస. దాన్ని కూడా చాలా, అది లవ్ సీన్ కావచ్చు, ఇమోషన్ సీన్ కావచ్చు, ఫ్రెండ్షిప్ సీన్ కావచ్చు, ఏ సీన్ అయినప్పటికీ కూడా ఆ డిక్షన్ని ఎంత బాగా మెయింటైన్ చేశాడంటే అఖిల్. అంటే దీన్ని ఒక రకంగా ఇప్పటి వరకు తన కెరీర్లో వచ్చిన సినిమాల్లో ఇది అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే అంత కమిటెడ్గా, అంత కన్విక్షన్తో చేశాడు. డైరెక్టరు ఏ స్క్రిప్ట్ అయితే రాసుకుని వచ్చాడో అని చెప్పి మంచి ఆకలి మీద ఉన్నాడు అఖిల్ ఇలాంటి క్యారెక్టర్ గురించి అని. అనుకోకుండా ఈ క్యారెక్టర్ తగలడం, దాన్ని నమ్మి అఖిల్ చేయడంలో కొన్ని సీన్స్ అయితే నిజంగా, అంటే అక్కినేని నాగేశ్వరరావు అంటే మహానటుడు, అసలు తిరుగులేని నటుడు, ఎటువంటి పెర్ఫార్మెన్స్ నేను అద్భుతంగా చేయగలడు నాగేశ్వరరావు అనే ఒక గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్న ఫ్యామిలీ అది అక్కినేని ఫ్యామిలీ అంటే. అందులో ఈ జనరేషన్లో నిజంగా తన తాలూకు యాక్టింగ్ హిస్టరీని ప్రూవ్ చేసుకోవడానికి కావలసినంత స్పాను, అంత డెప్త్ ఉన్న క్యారెక్టర్ దొరికిన మీదట అఖిల్ మాత్రం దాన్ని పరిపూర్ణంగా పండించుకున్నాడు. మీ కాలు పట్టుకుంటాన్రా, భారతిని వదిలేండి రా, అది నా ప్రాణం. తనలో ఉన్న మొత్తం శక్తి సామర్థ్యాలు, తన ప్రతిభ, ఇన్నేట్ ఫ్లేర్ ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా తనకు తను బాగా ఎక్స్ప్లైట్ చేసుకున్నాడు. ఎక్స్ట్రాడనరీగా అసలు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనమాట పెర్ఫార్మెన్స్. ఐ డోంట్ వాంట్ రివీల్ ది స్టోరీ, అవన్నీ మీరు సినిమాలో చూసి బాగా ఎంజాయ్ చేయండి, షాక్ వాల్యూస్ పోతాయి. అంచేత నా అఖిల్కి మాత్రం ఇది ఎలాంటి సినిమా అంటే, మరి మనం ఈ జనరేషన్లో యంగ్ హీరోస్కి ఇలాంటి కథలు దొరకడం అన్నది ఒక వరం, ఒక ఆపర్చునిటీ. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు అఖిల్. ఒక మంచి పెర్ఫార్మర్గా, అంటే ఏదో అమ్మాయిల పక్కన పాటలు పాడాలి కాదు, ఏదో నీట్గా స్టైల్గా కార్లో తిరిగే క్యారెక్టర్లు కాదు, అసలు సైకిల్ మీద ఒక సీన్ ఉన్నది, బస్సుని చేసే సీను. శివలో నాగార్జున గారు వాళ్ళ అన్నయ్య కూతుర్ని సైకిల్ మీద కూర్చోపెట్టుకుని సైకిల్ మీద ఎలాగైతే అది ఒరిజినల్ సైక్లింగ్ అనమాట, ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. అంత బాగా అసలు ప్రతి సీన్లోని కొన్ని సీన్స్లో అయితే అసలు ఇంత డైలాగ్ మాడ్యులేషన్ని తను ఎలా మెయింటైన్ చేసుకున్నాడు, ఎంత ట్రైనింగ్ ఉంటే కానీ అలా రాదు కదా అనిపించే, ఒక ఆశ్చర్యాన్ని కల్పించే విధంగా అఖిల్ ఈ క్యారెక్టర్ని చేయడం జరిగింది. అండ్ అందులో ప్రతి క్యారెక్టర్ కూడా ఒక క్యారెక్టర్ గురించి కాదు, మన శివాజీ ప్రామినెంట్ యాక్టర్ టుడే, శివాజీకి చాలా మంచి క్యారెక్టర్ పడింది, తను చాలా అద్భుతంగా చేశాడు. అండ్ వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టరు ఆపోజిట్, లెనిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా వసంత్ చాలా అద్భుతంగా చేశాడు అతను కూడా. ఈ భాగ్యశ్రీ బోర్సే తను చాలా ఆ స్వీట్ ప్రెజెన్సు, ఆ బ్యూటిఫుల్ సెరేన్ లుక్, వాటితో ఈ కథకు కావలసిన ఆ డీసెన్సీ అనండి, లేకపోతే ఆ లవ్ ట్రాక్లో నుండే ఆ సెరెనిటీ అని అంటాం మనం, అది యాడ్ అవ్వడానికి భాగ్యశ్రీ బోర్సే తన తాలూకా స్క్రీన్ ప్రెజెన్స్ బాగా హెల్ప్ అయింది. అండ్ అదర్ క్యారెక్టర్స్ ఈశ్వరీరావు ఆవిడ అద్భుతంగా చేశారు. ఈ క్యారెక్టర్ బాగుంది, ఈ క్యారెక్టర్ బాగోలేదు అని చెప్పడానికి వీలు లేకుండా రాశాడు డైరెక్టర్ నందు ఈ కథని. ప్రతి క్యారెక్టర్ దానిలో ఇంపార్టెంటే. ఒక్కొక్క పాత్ర రంగులు మార్చడం మొదలుపెట్టాయి. ప్రతి మలుపు ఇంపార్టెంటే. ప్రతి టర్న్ ఆఫ్ ఈవెంట్స్ ఈ సినిమాని అలా ఎన్హాన్స్ చేస్తూ క్లైమాక్స్లోకి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మనకి అఖిల్ ఇదా అని ఒక్కసారి ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు మాత్రం ఒక చిన్న షాక్ వేవ్ థియేటర్ నిండా. అది మంచి, అంటే చాలా మంచి సినిమా చేశారు. ఎందుకు నాగవంశీ గారు, సూర్యదేవర నాగవంశీ గారు నేనే చేస్తానని ముందు ఆయన అడగడం, నాగార్జున గారు లేదు ఇది నేను చేస్తానని మళ్ళీ వాళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ సినిమా ఎందుకు దాని మధ్యలో ఇంత చర్చ జరిగిందంటే, బికాజ్ అటువంటి కథ, అటువంటి కథనం, అటువంటి దర్శకత్వం, అటువంటి క్యారెక్టర్స్, అందుకని వాళ్ళు ఎవరికి ఒకరికొళ్ళు ఇవ్వలేకపోయారు ఈ కథని.
కాబట్టి ఇద్దరు కలిపి చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇక్కడ మొన్న ఏదో ప్రెస్ మీట్లో సూర్యదేవర నాగవంశీ గారు ఆయన అక్కినేని ఫ్యామిలీ అక్కినేని అభిమానులు కాలర్ ఎత్తుకోవచ్చా ఇదంటే కాలర్లు ఊసేందుకులే అని ఒక మాట అన్నారు. బట్ 100% అక్కినేని అభిమానులు కాలర్ ఎత్తుకోగలిగే సినిమానే అఖిల్ చేశాడు. అంత గొప్పగా చేశాడు ఆ క్యారెక్టర్ని. ఇదొక యాక్చువల్గా చెప్పాలంటే దీనిలో చాలా లేయర్స్. డైరెక్టర్ని మళ్ళీ ఇంకోసారి మెచ్చుకోవాలి. ఇందులో కథలో చాలా లేయర్స్ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లేలో కూడా అప్ అండ్ డౌన్ అంటే లీనియరు నాన్ లీనియరు మిక్స్ అవుతూ ఉంటాయి. ఆ మిక్సింగ్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని కూడా చాలా ఆర్డర్లీగా చాలా ఒక స్ట్రక్చరల్గా చూపించడానికి తను డైరెక్టర్ నందుని మాత్రం అబ్సల్యూట్గా అప్రిషియేట్ చేయాలి. తను అంత అద్భుతంగా చేశాడు. అండ్ నందిలెస్ తమన్ పాటలు చాలా బాగున్నాయి. అండ్ ఆర్ఆర్ అయితే క్లైమాక్స్కి వెళ్తున్న దానిలో ఒక కొన్ని చోట్ల గూస్ బంప్స్ వచ్చే విధంగా ఆ పెర్ఫార్మెన్స్ అఖిల్ పెర్ఫార్మెన్స్ స్క్రీన్ మీద ఆ సీన్ టేకింగు అండ్ వెనకాతల ఆర్ఆర్ ఇవన్నీ అంటే ఇన్ని చెప్పగలిగేటట్టుగా ఆ సినిమా ఉండడం అన్నది ఆ సినిమా తాలూకా లెనిన్ తాలూకా ప్రత్యేకతగా చెప్పాలి. అండ్ మామూలు షాక్ ఇవ్వలేదు అఖిల్ మాత్రం. ఎందుకంటే ఇది రెగ్యులర్ రొటీన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ కాదు. ఇది వేరే ఎవే ఫ్రమ్ రెగ్యులారిటీ. దాన్ని యాక్సెప్ట్ చేయించుకోవడానికి నటుడుగా ఒక హీరో చేయాల్సిన పరకాయ ప్రవేశం ఏది ఉందో దాన్ని అసలు లాస్ట్ బిట్ వరకు లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా అఖిల్ దాన్ని మెయింటైన్ చేశాడు. ఈ క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు అన్నీ కలిపి కథకి ఒక సమగ్రతను తీసుకొచ్చి అండ్ దిస్ ఫిల్మ్ విల్ స్టే ఫర్ ఎ వైల్. అది అఖిల్ కెరీర్లో ఒక మైల్ స్టోన్గా ఉంటుంది. అండ్ ఆడియన్స్ కానీ అన్ని వైపుల నుంచి రిపోర్ట్లు కానీ సినిమాకి చాలా 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 మంచి హెవీ టాక్ వచ్చింది ఫిల్మ్కి. అండ్ దిస్ విల్ కంటిన్యూ. ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ డేస్లో అక్కినేని గారి లేదా అన్నపూర్ణ సంస్థ నుంచి అన్నపూర్ణ ప్రెమిసెస్ నుంచి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సూర్యదేవర నాగవంశీ గారి దగ్గర నుంచి ఆయన కూడా బ్రహ్మాండంగా కాలర్ ఎత్తుకోవచ్చు. నాగవంశీ గారు కూడా మంచి సినిమాని చేశారు. అభిమానులు కానీ అండ్ నాగవంశీ గారి ప్రత్యేకంగా ఉండే ఆయనకు ఉండే ఫాలోవర్స్ కానీ అందరూ కూడా చాలా గర్వపడాల్సిన సినిమాని తీశారు వాళ్ళు. ఆడియన్స్కి ఒక మంచి ఎక్సైట్మెంట్ అండ్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ లెనిన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.